వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజైతే నేను మీకోసం మనం మట్టి పాత్రలో వండుకునే ముందు దాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. నేనైతే ఈ క్లే పాట్ని ముందు రోజు నైట్ పూర్తిగా మునిగేటట్టు దాన్ని నానబెట్టుకున్నానండి నీటిలో. అండ్ తర్వాత నేను దీన్ని క్లీన్ చేయడం కోసం ఒక స్మూత్ స్క్రబ్బర్ తీసుకొని దీన్ని మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఒకసారి వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దీని తర్వాత మన బియ్యం కడిగిన నీళ్ళు దీనికి సగం వరకు పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇది ఒక పొంగు వచ్చినంత వరకు దీన్ని మనం సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. తర్వాత ఈ గింజ నీళ్ళు అనేవి సపరేట్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారినాక మనం ఒక స్మూత్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలండి. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా పోతుందండి. అండ్ మట్టి కూడా సీల్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకున్నాక దీన్ని కాసేపు ఆరబెట్టుకోవాలండి. ఇది పూర్తిగా డ్రై అయిపోయినాక దీంట్లో మనం కొంచెం కొబ్బరి నూనె అయినా లేదా వేరుశనగ నూనె అయినా యూజ్ చేయాలండి. ఇది మనం పూర్తిగా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసినాక దీన్ని నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఇవి క్రాక్స్ రాకుండా ఉంటుందండి. మొత్తం స్ప్రెడ్ చేసినాక దీన్ని కాసేపు పక్కన పెట్టుకుంటే ఇది ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. క్లీన్ చేసుకున్న మన మట్టి కుండలో అయితే ఫస్ట్ టైం అయితే మన పప్పు లేదా ఆకుకూరలు మాత్రమే ఉండాలండి. తర్వాత అయితే చింతపండు పులుసు, టమాటా అవి యూజ్ చేయాలండి. ఈ విధంగా మనం సీజనింగ్ చేసుకున్నట్టయితే ఇవి మనకి చాలా రోజులు అయితే వస్తాయి. మనం దీనికోసం గింజరీలైనా యూజ్ చేయొచ్చు, లేదంటే వేడి నీటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక పొంగు రాగానే దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఇలా చేయొచ్చండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.